క్రీస్తునాథునియందు ప్రియమిత్రులారా, ఈనాటి సువార్తలో యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత వివిధ ప్రదేశాలలో వివిధ వ్యక్తులకు తన దర్శనమిచ్చారు. మొదటగా మగ్దల మరియమ్మకు, రెండవదిగా ఇద్దరు శిష్యులకు, మూడవదిగా 11 మంది శిష్యులకు దర్శనమిచ్చారు. అయితే ఈ 3 సందేశాలు 3 జీవిత సందేశాలను తెలియచేస్తున్నాయి. మొదటగా మగ్దల మరియ వల్లే పాపం నుండి వైదొలగి పాప మన్నిపు పొందడం. రెండవదిగా ఇద్దరు శిష్యుల వలె రక్షణను కనుగొని రక్షణలో పాలు పంచుకోవడం. మూడవదిగా పొందిన రక్షణని మనం ఇతరులతో పంచుకోవడం. వీటిని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే మగ్దల మరియ జీవితం, తాను 7 దెయ్యములతో శోధింపబడింది. 7 దెయ్యములనగా 7 ప్రధాన పాపములు. మొదటిది గర్వం, రెండవది అసూయ, మూడవది క్రోధం, నాలుగవది సోమరితనం, ఐదవది త్రాగుబోతుతనం, ఆరవది ధనాశ. వీటిలో అతి ప్రధానమైనది గర్వం. గర్వమున్న చోట దేవునికి స్థానం లేదు. గర్వమున్న చోట దేవుడే లేడని మనకు తెలియచేస్తుంది. అయితే ప్రియమిత్రులారా, గర్వం మనలను పాపం మీద పాపం మూట కట్టింపు చేస్తుంది. కానీ ఈరోజు సువార్తలో మగ్దల మరియమ్మ 7 దెయ్యం నుంచి శోధింపబడింది. కానీ యేసు తన కరుణ ద్వారా మగ్దల మరియను స్వస్థపరిచి ఆమెకు పాప మన్నిపు దయచేశారు. రెండవదిగా ఇద్దరు శిష్యులకు, లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం 35వ వచనం వరకు ధ్యానించిన విధంగా యేసు ఇద్దరు శిష్యుల మధ్య వేరొక రూపంలో దర్శనమిచ్చారు. దర్శనం ఇవ్వడమే గాక వారితో అనేక విషయాలు సంభాషించారు. కానీ శిష్యులు యేసుని గుర్తించలేకపోయారు. కానీ సాయంత్రం వేళ వారి మధ్య భోజన సమయంలో కూర్చున్నప్పుడు యేసు రొట్టెను తీసుకొని వారి మధ్య విరిచినప్పుడు కనువిప్పు కలిగింది. అప్పుడు వారు రక్షణను కనుగొని రక్షణలో పాలు పంచుకున్నారు. మరి మూడవదిగా 11 మంది శిష్యులు. యేసు వీరి మధ్యలో దర్శనమిచ్చినప్పుడు వారు అబ్బురపడ్డారు, ఆశ్చర్యచకితులయ్యారు. కానీ యేసు వారిని గద్దించి వారికి ఒక రక్షణ కార్యాన్ని అనుగ్రహించారు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. అంటే మీరు పొందిన రక్షణని ఇతరులతో పంచుకోమని యేసు తెలియచేశారు. కాబట్టి ప్రియమిత్రులారా, జ్ఞానస్థానం ద్వారా యేసు మనకు రక్షణని అనుగ్రహించారు. మరి ఆ పొందిన రక్షణని మనము గుర్తిస్తున్నామా? పొందిన రక్షణ మన ఇతరులతో పంచుకుంటున్నామా? మరియు ఆ రక్షణని దయచేసిన యేసుక్రీస్తుకు మనం సాక్షులుగా నిలుస్తున్నామా లేదా అని ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన గావించుకుందాం. ఆమెన్.